యోసేపు పరిశుద్ధంగా జీవించడం వల్ల అతడు చేసినటువంటి పని పాలేరు పని. ఒక ఇంట్లో పనివాడు, కానీ పరిశుద్ధతను మాత్రం పోగొట్టుకోలేదు. ఫలితం ఏమిటి? పరిశుద్ధంగా జీవించినటువంటి యోసేపును దేవుడు ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే ప్రధాన మంత్రిగా దేవుడు ఆశీర్వదించాడు. పరిశుద్ధంగా జీవించటంలో ఆశీర్వాదం ఉంది. దావీదు తన యవ్వన ప్రాయంలో పరిశుద్ధంగా జీవించాడు. బహు అందమైన వాడు. అందమైనటువంటి దావీదు పరిశుద్ధంగా జీవించటం వల్ల, దేవునికి అనుకూలంగా జీవించటం వల్ల, దేవుని చిత్తానుసారంగా జీవించటం వల్ల దేవుడు దావీదును ఎన్నుకున్నాడు. ఎప్పుడు ఎన్నుకున్నాడట? గొల్లవాడిగా ఉన్నప్పుడు, గొర్రెలను మేపుతున్నప్పుడు దేవుడు దావీదును ఎన్నుకున్న కారణం తెలుసా? దావీదు నీతిగా జీవించాడు. ఏం చేస్తున్నాడండి దావీదు? గొర్రెలను కాచుకుంటున్నాడు. అపవిత్రతకు తావివ్వకుండా మనందరికీ ఆదర్శంగా జీవించాడు.